ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఏంటంటే ఈరోజు మరి క్యాప్టెన్సీ టాస్క్ ఫైనల్ రౌండ్లో జరిగినటువంటి ఆ క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించినటువంటి అది ఉంటుంది ఫస్ట్. దాని తర్వాతకి మరి తనుజ అండ్ దివ్య మధ్య ఆర్గ్యుమెంట్స్ గురించి నాగ్ సార్ ఫైర్ అయ్యారంట. అదొకటి. ఇంకొకటి క్యాప్టెన్సీ టాస్క్లో మరి సంచాలక నిర్ణయం కరెక్టా కాదా అని కూడా నిర్ణయం దాని గురించి కూడా చెప్తారంట. ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాత ఇవి 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వీక్ అంటే ఏ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సెలబ్రిటీ కావచ్చు, ఆ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలో టాప్ 5లో ఎవరున్నారు అనే విధంగా అయితే ఈరోజు ఆ ప్రాసెస్ జరిగింది. ప్లస్ ఈ 4 మెంబర్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఈరోజు స్టేజ్ మీదకి వచ్చారంట. రిమైనింగ్ 5 మెంబర్స్ది రేపు సండే రోజు ఎపిసోడ్లో ఉంటుందని. ఈరోజు ఉన్నటువంటి ఈ 4 మెంబర్స్లో నలుగురు కూడా నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈరోజు స్టేజ్ మీదకి రావడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఎవరు సేఫ్ అయ్యారు ఈ నలుగురిలో అనేది కూడా జరుగుతుంది ఈరోజు. అది కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మామ, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయాలి, లైక్ చేయండి మామ, రిక్వెస్ట్ ప్లీజ్. అయితే ఇక ఈరోజు ఏం జరిగింది, ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఫైనల్ టాస్క్ జరిగింది కదా, సుమన్ శెట్టికి అండ్ రీతు చౌదరి వాళ్ళిద్దరి మధ్య టాస్క్ జరుగుతుంది. దీనికి సంచాలకులుగా వ్యవహరించేది తనుజ గారు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఈ టాస్క్ ఏంటంటే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ కొంచెం అంటే గరుగుగా ఉంటాయి కదా, అంటే అన్ఫినిష్డ్ స్టెప్స్ అనుకోండి. దాన్ని కొంచెం స్లో మంచిగా నీట్గా పాలిష్ చేసినటువంటి బండలే అనుకోని ఆడ చెక్కలు ఉన్నాయి అంతే. ఆ చెక్కలు మొత్తం మంచిగా నీట్గా పాలిష్ చేసినటువంటి చెక్కలు. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 8 స్టెప్స్ ఉంటే ఆ 8 స్టెప్స్కి సంబంధించినటువంటి ఆ చెక్క బల్లలు అయితే ఉంటాయి అనమాట. నీట్గా స్లోప్ చేసేసి ఎక్కడెక్కడ హోల్స్, ఆ ఫిట్టింగ్ కోసం హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ప్రకారం వీళ్ళు కరెక్ట్గా తీసుకొచ్చి దాంట్లో ఫిట్ చేయాలి ఆ చెక్క బల్లల్ని. ఆ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. బజర్ మోగుతుంది. బజర్ మోగిన తర్వాత చెక్క బల్లలు తీసుకుని వచ్చి ఒక్కొక్కరు దాన్ని చేయాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బల్ల తీసుకొచ్చి ఫస్ట్ స్టెప్ కాడ పెట్టుకున్నావు. ఆ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టాలి. ఆ పెట్టినప్పుడు అది ఇలా పెట్టినావు, సెట్ కాలే, తిప్పి పెట్టుకోవాలి, సెట్ కాలే, ఇలా రొటేట్ చేయాలి, ఇటు రొటేట్ చేయాలి. అలా ఒక 4 టైప్స్గా మనం చెక్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది. ఒకవేళ ఆ బలగాక సెట్ కాలేదంటే నెక్స్ట్ వేరేది ఇంకొకటి సెట్ అవుతుండొచ్చు ఆ మెట్టు దగ్గర. అంటే అన్ని సేమ్ సైజు చెక్కలే, కానీ ఏం చేశారంటే ఇచ్చినటువంటి హోల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం దగ్గర కొంచెం డిఫరెన్స్ తోటి ఆ హోల్స్ ఉన్నాయి అనమాట. ఆ ఫిట్టింగ్ కోసం అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి అన్ని చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ కలిసి టపుక్కున పడుతుంది. ఆ రకంగా జరిగినటువంటి ఈ టాస్క్లో ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు విన్ అయ్యారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేశారంట. ఒక 3 మినిట్స్ ఫాస్ట్గా చేశారంట. రీతు చౌదరి కంటే కొంచెం ముందున్నారు ఆయన. అయితే ఏం జరిగిందంటే కొంచెం ఆయన హైట్ తక్కువ కాబట్టి లాస్ట్ స్టెప్ కాడికి వచ్చేసరికి కదా కొంచెం హైట్ అయిపోయి ఆయన పెట్టినటువంటి ఆ చెక్క, ఒక్క నిమిషం, ఆ పెట్టినటువంటి ఆ చెక్క ఏమైందంటే అది సరిగ్గా సెట్ కాకపోతే ఇలా కొట్టుకుంటుంటే అక్కడికి తనుజ మనకి ఏమైందంటే ఎపిసోడ్లో నేను చేసినట్టే లాస్ట్ స్టెప్ దగ్గర ఏం జరిగినది లైవ్లో చూసిన వారికి తెలియదు. ఆడి కట్ చేసేసాడు ఎడిటర్. కట్ చేసేసి సుమన్ శెట్టి గారు డైరెక్ట్గా పైకి ఎక్కేసి జెండా పట్టుకుంది చూపించిండు. సుమన్ ప్రభంజనం క్యాప్టెన్ అని అరుస్తారు పక్క వాళ్ళంతా. అది మనకి లైవ్లో వచ్చింది. ఆ లాస్ట్ స్టెప్ కాడ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనకి లైవ్లో చూపిలే. ఎందుకంటే అక్కడ చిన్న కాంట్రవర్సీ ఉంది కాబట్టి చూపిలే. ఈ రోజు మనకి ఫస్ట్ ప్రోమోలో కనుక చూసినట్లయితే ఆ ప్రోమోలో ఏముంటుంది, అక్కడ తనుజ అక్కడికి వచ్చేసి సుమన్ గారు మీరు వెళ్ళండి అనేది మాత్రం వినపడుతుంది. మరి మీరు వెళ్ళండి అంటే ఈ హైట్ తక్కువ ఉంది మీరు పైకి వెళ్ళి సరి చేసుకొని తీసుకోండి జెండా అని చెప్పిందా? ఏంటంటే అక్కడ మనకి నిన్న ఇన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నేను ఆయన వెళ్ళి ఇక్కడ హైట్ సరిపోవట్లేదు కాబట్టి పైకి వెళ్ళి అది సెట్ చేసుకోండి అనే విధంగా నేను ఆయన పైకి పొమ్మన్న తప్పితే వెళ్ళి జెండా తీసుకోండి నేను చెప్పలేదు అనేసి తనుజ గారు అంటారు. కానీ ఇక్కడ సుమన్ శెట్టి గారికి అది చెప్పింది. దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అక్కడ. మొత్తానికి అది జరిగింది. సుమన్ శెట్టి గారు ఫాస్ట్గా చేశారు, కానీ ఫైనల్ స్టెప్ దగ్గర ఉన్నటువంటి ఆ బలని సరిగ్గా దాన్ని రొటేట్ చేసి పెడితే అది సెట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇన్ని బల్లలు సెట్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఎందుకో అది మిస్ అయ్యాడు ఆయన. లేదు, అది అన్ని బల్లలు నువ్వు తిప్పుకుంటూ అటు ఇటు రొటేట్ చేసుకుంటూ వచ్చినావు, ఇది కూడా అలానే చేయాలి, సెట్ కాలేదంటే అది తిప్పి పెట్టుకొని జెండా అందుకుంటే ఆయన అయిపోయేవాడు క్యాప్టెన్. కానీ అది కాకుండా డైరెక్ట్గా వచ్చేసి పైకి ఎక్కేసి జెండా పట్టుకోండు. అది మిస్టేక్.
అది 100% సుమన్ గారి మిస్టేకే. ఇన్ని చేసిన తర్వాత నీకు ఫైనల్‌ది సెట్ కట్టేదంటే నీకు ఆ మాత్రం ఐడియా ఉంటది కదా! ఆ రకంగా. అవతల రీతు చౌదరి స్లోగా చేసుకున్న ఆమె కూడా ఆమె తగినంత చేసుకుంటూ వస్తుంది. ఫైనల్‌గా వచ్చేసరికల్లా ఆమె అన్ని ప్రాపర్‌గా సెట్ చేసుకుంటూ వచ్చేసింది. వచ్చి అప్పుడు చెప్పేసింది. నాయన్నీ ప్రాపర్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సుమన్ గారిది అది కరెక్ట్‌గా లేదు. సరిగ్గా పొందలేదు. అది సెట్ కాలే ఫైనల్ స్టెప్ అని చెప్పింది. ఫైనల్‌గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఫైనల్‌గా రీతు చౌదరినైతే కెప్టెన్‌గా తనుజ సెలెక్ట్ చేస్తుందనమాట. ఆ రకంగా రీతు చౌదరి కెప్టెన్ అవుతుంది. ఈ విషయం కూడా అడుగుతారంట. నాగ్ సార్ ఈ విషయాన్ని అడుగుతారు. అడిగేసి సంచాలకులుగా తనుజ చేసిన నిర్ణయం కరెక్టా? కాదా? అంటే అందరూ కరెక్టే అని చెప్తారంట. చెప్పిన తర్వాత అందరి చేత కూడా క్లాప్స్ కొట్టించాడంట. తనుజ సూపర్ చాలా బాగా చేసావు సంచాలకులు గాని అందరి చేత హౌస్ మేట్స్ చేత క్లాప్స్ కొట్టించారంట. ఇదొకటి. దీని తర్వాతకి దివ్యకి అండ్ తనుజకి మధ్య ఆర్గ్యుమెంట్స్ గురించి కూడా కొంత ఫైర్ అయ్యారంట ఇద్దరి మీద. ఒక లిమిట్ వరకు ఇద్దరు బాగానే ఆడిర్రు గానీ, ఆ స్టేజ్ తర్వాత ఇద్దరిని ఒకరొకరు ప్రొవోక్ చేసుకుంటా ఎక్కడికో ఎళ్ళిపోయారు అనే విధంగా అయితే కొంత బాగా మందలించారు, ఫైర్ అయ్యారు ఇద్దరి మీద గూడానైతే తెలుస్తుంది. దీని తర్వాత ఇగ దీని తర్వాత మరి అసలు ఏం జరిగిందని చూస్తే ఎవరి ఫ్యామిలీస్‌కి సంబంధించి ఫస్ట్ వచ్చారు స్టేజ్ మీదకంటే భరణి గారి ఫ్యామిలీ సంబంధించి భరణి గారి వాళ్ళ మదరు అండ్ నాగబాబు గారు వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకొచ్చారంట. వచ్చి కొన్ని సలహాలు, సూచనలు చెప్తూనే నవ్విస్తూ కొంచెం మంచిగా మాట్లాడుతూ అదంతా జరిగిందంట. మామూలుగా జనరల్‌గా ఎవరొచ్చినా అంతే గదా! వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం మంచిగా ఆడుతూ ఇట్లా ఆడరా, అట్లా ఆడరా, ఆడ బాగుంది, ఈడ బాగుంది. ఇది కరెక్ట్ చేసుకో, అది కరెక్ట్ చేసుకో ఇట్లా చెప్పుకుంటూ ఎళ్ళిపోతది. దాని తర్వాతకి ఫైనల్‌గా మరి భరణి గారి ఫ్యామిలీగా ఉన్నటువంటి వాళ్ళ మదర్ కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఎవరు టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నారంటే ఫస్ట్ పెట్టేది ఎవరు ఫ్యామిలీ మెంబర్ వచ్చినా సరే వాళ్ళని టాప్‌లో పెడతారు. టాప్ 1లో పెట్టుకుంటారు. మిగతా వాళ్ళని ఆర్డర్ ఇస్తారు. వీళ్ళిచ్చిన ఆర్డర్ ఏందంటే టాప్ 1లో భరణి గారు, సెకండ్‌లో తనుజ, థర్డ్‌లో ఇమాన్యుయల్, ఫోర్త్‌లో సుమన్ శెట్టి, ఫిఫ్త్‌లో సంజన గారు. ఈ రకంగా అయితే వాళ్ళు టాప్ 5 ఇచ్చారంట. దాని తర్వాతకి అదే విధంగా భరణి గారు నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి సేఫా, అన్‌సేఫా అంటే అక్కడ ఒక బోర్డ్ ఉంటదంట. ఆ బోర్డ్‌ని తిప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ చేతనే చేయిస్తారనమాట. ఆ రకంగా చేయించినప్పుడు అన్‌సేఫ్ వస్తదంట. అంటే భరణి గారు ఈరోజు సేఫ్ కాలేదు. దాని తర్వాతకి సెకండు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంట. వాళ్ళ ఫాదర్ వచ్చారంట. చాలా బాగా మాట్లాడారు. కళ్యాణ్ వాళ్ళ డ్యాడీ చాలా బాగా మాట్లాడారనైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన జెన్యూన్‌గా ఆడాలే, నిజాయితీగా ఆడాలే. పక్క వాళ్ళని తొక్కుతూ వచ్చి గెలిచే అది ఒక విన్నర్‌గా ఉండకూడదు అట్లా. నిజాయితీగా ఉండి కరెక్ట్‌గా ఆడుతూ వచ్చినటువంటి విజయమే అది మనది అనే విధంగా అయితే కొంత మోటివేషన్‌గా చాలా బాగా మాట్లాడారు కళ్యాణ్ వాళ్ళ డ్యాడీ అనైతే చెప్తుర్రు. సేమ్ కళ్యాణ్ గూడా అది గూడా సేఫ్, అన్‌సేఫ్ అని పెడితే కళ్యాణ్ గూడా ఈరోజు అన్‌సేఫ్ అని వచ్చిందంట. ఆ రకంగా. అయితే వీళ్ళ ఫాదరు మరి టాప్ 5ని ఎవరు పెట్టాడని చూస్తే అబ్సల్యూట్‌లీ ఫస్ట్ టాప్ 1లో కళ్యాణ్ పెట్టాడు. సెకండ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్, థర్డ్ ప్లేస్‌లో తనుజ, ఫోర్త్ ప్లేస్‌లో రీతు, ఫిఫ్త్ ప్లేస్‌లో డేమాన్ పవన్. వీళ్ళు ఇచ్చినటువంటి టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళు. తర్వాతకి వచ్చినటువంటి ఫ్యామిలీ దివ్యకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంట. దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినటువంటి సారీ ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు థర్డ్ ప్లేస్‌లో. ఇమాన్యుయల్ ఫ్యామిలీ వాళ్ళ బ్రదరు అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ వచ్చారంట స్టేజ్ మీదకి. వచ్చి కొంత ఫన్ ఇగ తెలుసుగా అవినాష్ అంటే ఎట్లుంటదో. ఆ రకంగా ఇద్దరు ఫన్ చేసుకుంటూ, చెప్పుకుంటూ ఒరేయ్ నామినేషన్‌కి రావాలిరా నాయన నామినేషన్స్ అంటే ఎందుకు భయపడుతున్నావు? లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు గూడా ఆ నామినేషన్స్‌కి భయపడే ఉండి నేను కప్పు కొట్టలేకపోయినా ఇంకా నాకంటే బెటర్‌గా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు, టాస్క్‌లు బాగా ఆడుతున్నావు అంటూ చాలా మోటివేట్ చేస్తూ నువ్వు రా అనేసి క్లియర్‌గా చెప్తూ నామినేషన్‌లో ఖచ్చితంగా ఉండాలి నువ్వు. ఈ టికెట్ టు ఫినాలే, ఎవిక్షన్ పాస్ అయన్నీ పక్కన పెట్టు. అయ్యి అసలు నువ్వు తీసుకోబాకు. ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి ఇచ్చేయి గానీ నువ్వు తీసుకోకు. ప్రతి వీక్ నువ్వు నామినేషన్‌లో ఉండాలి. ఇక ఉన్నటువంటి 4 వారాల్లో గూడా అంటైతే బాగా చెప్పారంట. దాని తర్వాతకి ఏదో కొంత గేమ్ గూడా ఆడిచ్చారంట. అంటే ఏందంటే కంటెస్టెంట్స్‌కి ఆహ్ ఏమంటారు ఏ ట్యాగ్ ఇస్తావు మీరు అనే విధంగా ఉన్నటువంటి దాంట్లో ఒకటి తనుజకు సంబంధించి అయితే అవినాష్ కట్టప్ప అనే బోర్డు ఇచ్చాడు అనేసి అంటున్నారన్నమాట. మహానటి అండ్ కట్టప్ప అనే 2 బోర్డులు ఉంది సార్. ఆ 2 బోర్డ్స్‌లో ఏది ఇస్తావు తనుజకంటే అది కట్టప్ప ఇస్తాననేసి అవినాష్ ఇచ్చాడంట. ఈ రకంగా జరిగిందంటారు కానీ కొంత క్లారిటీ లేదు. మొత్తానికి కట్టప్ప అనే బోర్డు తనుజకి ఇచ్చారు అవినాష్ అనేది తెలుస్తుందన్నమాట. దాని తర్వాతకి మరి ఇమాన్యుయల్ ఫ్యామిలీ మెంబర్స్ టాప్ 5లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ తనుజ, థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ రీతు, ఫిఫ్త్ డేమాన్ పవన్. వీళ్ళ ఐదుగురికైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని తర్వాతకి వచ్చినటువంటి మరో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే
ఆహ్, దివ్యకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంట. ఫస్ట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. గ్రాండ్ ఫాదర్ వచ్చారంట. అదేవిధంగా దివ్యకి సంబంధించినటువంటి క్లోజ్ ఫ్రెండ్ అంట సలోని అని, తను యూఎస్ అని అయితే మనకు తెలుస్తుంది. ఆమె కూడా మాట్లాడారంట. వాళ్ళు కూడా కొంచెం మంచిగా మాట్లాడుతూ చాలా బాగా ఆడుతున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉన్నావు, బయట ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు, చాలా బాగా ఆడుతున్నట్టే వాళ్ళు కూడా బాగా చెప్పారంట. ఆ రకంగా దివ్యకి సంబంధించి కూడా అవుతుంది. సేవ్ అన్‌సేఫ్ అని చూపిస్తే ఇక్కడ దివ్య అన్‌సేఫ్ అని వచ్చింది. ఇమాన్యుయల్‌కి మాత్రమే అది సేఫ్ అన్‌సేఫ్ ఉంటే సేఫ్ అని వచ్చిందంట. ఈ రకంగా ఈ రోజు జరగబోయే ఎపిసోడ్‌లో ఇమాన్యుయల్ మాత్రమే సేఫ్ అవుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా అన్‌సేఫ్ అయ్యారు. అంటే రిమైనింగ్ 3 మెంబర్స్. మిగతా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అండ్ ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది సండే ఎపిసోడ్‌లో తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్ నెక్స్ట్ షూటింగ్ 3కి అట్లా 2:33కి అట్లా స్టార్ట్ అవుతది. అది ఈవినింగ్ 7 వరకల్లా సండే రోజు ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఎలిమినేట్ ఎవరయ్యారనేది 3:30 వరకల్లా అది కూడా క్లారిటీ వచ్చేస్తది. అంటే 100% లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నది దివ్య గారే అని తెలుస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ దివ్య గారే ఎలిమినేట్ అయిపోతారు. ఇది సమాచారం. మరికొన్ని అప్డేట్స్‌తో మరో వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫ్రెండ్స్.